నమస్తే వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ డ్రైవ్ నేను శ్రీకాంత్. ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం ముగింపు ఇప్పట్లో లేనట్టేనా? నిజానికి నిన్న అర్ధరాత్రి నుంచి మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి వాతావరణమే కనిపిస్తోంది. గత 24 గంటల్లో బుషహర్ అణుకేంద్రం సమీపంలో అమెరికా దాడులు జరిపింది. అణుకేంద్రాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా వైమానిక దాడి చేసిందంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. అయితే ఆ అణుకేంద్రానికి మాత్రం ఎట్లాంటి నష్టం జరగలేదంటూ కూడా ఇరాన్ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఓవైపు ఖమేనీ అంత్యక్రియలు జరుగుతుండగా నెక్స్ట్ టార్గెట్ ఏంటి? మొజ్దాబా ఖమేనీని నెక్స్ట్ టార్గెట్ చేయబోతున్నారా? ట్రంప్ వ్యూహం ఏమిటి? ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా అమెరికాలో అంటే కువైట్ అండ్ జోర్డాన్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాలపైన క్షిపణులు ప్రయోగించింది. చాలా డ్రోన్లను కూడా అమెరికా కూల్ చేసినట్టు కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇది ఇట్లా ఉంటే ఇంకొక నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే ఇరాన్లో ఉన్నటువంటి చైనా రష్యా బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ పైన దాడి చేసింది. చైనా రష్యాలను కలిపేటువంటి వ్యూహాత్మకమైనటువంటి ఒక రైల్వే బ్రిడ్జ్ అది. అమెరికా క్రూయిజ్ క్షిపణులతోటి దాడి చేసింది ఈ బ్రిడ్జ్ పైన అంటూ ఇరాన్ ఆరోపిస్తోంది. సో ఈ అంశం ఇట్లా ఉంటే హర్మూజ్ జలసంధి మళ్ళీ అష్టదిగ్బంధనం అయిపోయింది. అక్కడి నుంచి నౌకలన్నీ కూడా ఆగిపోయాయి. సో దీంతో ధరలన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా 1% పెరిగాయి. ఇది సామాన్యుడి పైన ఎఫెక్ట్ పడుతోంది. ఇరాన్ ఒక్క రాత్రిలో ఆల్మోస్ట్ 10 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేసింది. అమెరికా ఏవైతే నౌకలు ఉంటాయో ఆ నౌకలన్నీ కూడా ఖచ్చితంగా ఆపేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఆల్మోస్ట్ మొత్తానికి ఎక్కడికక్కడ అష్టదిగ్బంధనం చేసినటువంటి పరిస్థితి. సో ఇది ఎటువైపు వెళ్తోంది? ఓవైపు ఖమేనీ అంత్యక్రియల కోసం దరిదాపు 5 కోట్ల మంది హాజరయ్యారు. నెక్స్ట్ మొజ్దాబా ఖమేనీని టార్గెట్ చేయబోతున్నారు అన్నది కూడా వినిపిస్తోంది. బట్ ఇట్లా నేపథ్యంలోనే ఈ దాడులు ఇంకా కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉందా? చూద్దాం.